పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. రేయాన్ష్ ఈరోజు నీకు చెప్పబోయే కథ పేరు మతిలేని రాజు. అనగనగా ఒక దేశం, ఆ దేశానికి ఒక రాజు, ఆ రాజుకి ఒక చక్కటి రాణి. ఆ రాణికి పాపం ఎంతకాలానికి కూడా బిడ్డలు పుట్టలేదు. అందువల్ల రాజుగారికి పెద్ద దిగులు పట్టుకుంది. రాజుగారు ఇంకో చక్కటి పిల్లని చూసి పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్ల చాలా అందంగాను ఎంతో బుద్ధిమంతురాలుగాను ఉండేది. రాజుగారు ఈ పిల్లని పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఆమె కడుపులో ఒక పాప వచ్చింది. ఈ సంగతి పెద్ద భార్య అయిన రాణికి తెలిసింది. ఆమె చాలా కోపంగా అసూయతో ఉంది. అదీగాక చిన్న భార్య కడుపుతో ఉన్న దగ్గర నుంచి రాజు ఆమెను ఎదివరకంటే ఇంకా ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడు. అంటే ఎక్కువగా రెండో భార్య మీదనే ఇష్టం చూపిస్తూ ఉన్నాడు. నెలలు అయిపోయాయి. చిన్న భార్యకి 9 నెలలు నిండిన తర్వాత ఆ రాజుగారు అడవికి వేటకు బయలుదేరారు. బయలుదేరే ముందు చిన్న భార్య దగ్గరకు వచ్చి, ఇగో నేను వేటకు వెళ్ళిపోతున్నాను, ఇంకా కాసేపటికి ఒకవేళ కనుక నీకు బాబో పాపనో పుడితే నువ్వు ఒక గంటను మ్రోగించు, అంటే ఒక బెల్ కొట్టు, నేను వెంటనే నేను వినగానే తిరిగి వచ్చేస్తాను అని చెప్పి రాజు అడవికి వెళ్ళిపోయాడు. మరి కొన్ని రోజులు గడిచినాయి. చిన్న భార్యకు కమల పిల్లలు అంటే ట్విన్స్ పుట్టిండ్రు. ఇద్దరు మగపిల్లలే. అది చూసేసరికి పెద్ద భార్యకి ఇంకా ఒళ్ళు మండిపోయింది, ఇంకా అసూయ వచ్చేసింది. చిన్న భార్యకు ఏదో మత్తు మందు ఇచ్చింది. ఆమెకు తెలివి తప్పిపోగానే ఆ కవల పిల్లల్ని ఇద్దరిని అక్కడ ఉన్నటువంటి వర్కర్స్కి ఇచ్చేసి ఒక తోటలో పడుకోబెట్టించింది. చిన్న భార్య పక్కలో 2 కొయ్య మొద్దులు అంటే వుడ్స్, ఒక 2 వుడ్ ఉంటాయి కదా, వుడ్తో తయారు చేసినటువంటి డాల్స్ని తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఈ సంగతి పెట్టేసి ఇక ఈ మాట ఎవరికి చెప్పొద్దు అని చెప్పి అక్కడ ఉన్న వర్కర్స్కి కొంచెం డబ్బు ఇచ్చేసి ఇక రాజు ఇంకా అడవిలోనే ఉన్నాడు. ఇంకా అక్కడ ఎక్కడ కూడా సౌండ్ రాలేదు కదా, గంట సౌండ్ రాలేదు. వెంటనే ఏమైంది, అక్కడ ఎవరో బెల్ ఇట్లా మోగించిండ్రు. బెల్ మోగియగానే ఓహో రాణికి ఇక పిల్లలు పుట్టినట్టున్నారు, నేను వెళ్ళాలి వెంటనే వేట ముగించుకొని అని చెప్పి రాజు అక్కడి నుంచి వచ్చేసిండు. రాగానే నాకు పిల్లలు పుట్టినట్టున్నారు ఎన్నో సంవత్సరాల తర్వాత అనుకొని వెళ్ళగానే అక్కడ ఆశ్చర్యంగా చూసేసరికి 2 చెక్క బొమ్మలు ఉన్నాయి, పిల్లలు లేరు. నేను ఎంతో బాధపడుతున్నానండి, మా చెల్లెకు అంటే ఆ రాజుగారి రెండో భార్యకు 2 వుడెన్ డాల్సే పుట్టాయి అని చెప్పింది. రాజు ఆశ్చర్యపోయిండు. ఎవరు చెప్పిన విషయము ఫస్ట్ భార్య చెప్తుంది అనగానే ఆశ్చర్యపోయిండు. అదేంటి 2 కొయ్య బొమ్మలు అంటే వుడ్తో తయారు చేసిన బొమ్మలు అలా పుట్టడం ఏంటి అని చాలా బాధపడ్డాడు రాజుగారు. ఎంతో విచారపడుతున్న దానిలాగా ఈమె కూడా ఏమి విషయం తెలియదు అన్నట్టు చెప్తుంది. అయినా ఏం చేస్తారండి, మనం ఏం చేయగలం, ఆ దేవుడు మనకు ఆ బొమ్మలనే ఇచ్చాడు బిడ్డల్లాగా అని చెప్పింది. చెప్పగానే ఇక అందరూ ఆ సంగతి మర్చిపోయి మామూలుగా ఉంటున్నాడు ఇక రాజు కూడా. ఇక అక్కడ మామిడి తోటలో ఉన్న పిల్లల సంగతి ఏమైందో తెలుసా మరి, అక్కడ 2 పిల్లలను తీసుకుపోయి పెట్టారు కదా వీళ్ళు. ఒక అవ్వ ఆ పిల్లల్ని చూసి వాళ్ళని తీసుకుపోయి పెంచుకుంటుంది. మంచి ఆహారం అన్నీ పెట్టి ఎంతో ముద్దుగా పెంచుతుంది. రోజులు గడిచిన కొద్దీ ఆ రాజకుమారులు ఇద్దరు చక్కగా పెరిగి పెద్దవారయ్యారు. అదేగాక కమల పిల్లలు కనుక చూసే వాళ్ళకి ఎంతో ముద్దొస్తుండేవాళ్ళు. కమల పిల్లలు ఎట్లుంటారు నాన్న, కమల పిల్లలు ట్విన్స్ చూడ్డానికి సేమ్ ఉంటారు. ఇలా 5 ఏళ్ళు గడిచిపోయాయి. ఒక రోజున ఆ రాజకుమారులు అవ్వని అడిగారు, అవ్వ మా అమ్మ నాన్న ఎక్కడున్నారు, వాళ్ళని మాకు చూపిస్తావా అని. అప్పుడు అవ్వ ఏమని చెప్పిందంటే, నాయనలారా మీ తండ్రి ఇంకెవరో కాదు, ఈ ఊరు రాజుగారు. మీ తండ్రికి 2 భార్యలు, అందులో రెండో భార్య పిల్లలే మీరు. రెండో భార్య మీ తల్లి, మీ పెద్ద తల్లి, మీ పెద్దమ్మ ఉంది కదా, మీ పెద్దమ్మ మీరు పుట్టగానే మీ తల్లికి తెలియకుండా తీసుకొచ్చి ఈ మామిడి తోటలో దాచిపెట్టింది మిమ్మల్ని. అయితే మిమ్మల్ని ఎలుకలు ఇంకా వేరే జంతువులైనా కొరికేస్తాయని చెప్పి నేను అక్కడి నుంచి తీసుకొచ్చి మిమ్మల్ని పెంచాను అని చెప్పింది అవ్వ. చెప్పగానే ఆ రోజు మొదలు నేనే మిమ్మల్ని పెంచుతున్నాను అని చెప్పింది. ఇది వినగానే రాజకుమారులు ఓ అదా సంగతి, అంటే మేము రాజుకు కొడుకులమా అని అనుకున్నారు అని ఇక వెళ్ళిపోయారు. వీళ్ళు ఆడుకున్న చోటే రాజుగారి అంతఃపురం కనిపిస్తుంది వాళ్ళకి, 2 రాజకుమారులకు. ఎలాగైనా మనం ఆ రాజ్యానికి వెళ్ళాలి, అది మన రాజ్యం, మా రాజ్యం, అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నారు.
రోజు రాజు వాళ్ళు రోజు ఈ రాజు వాళ్ళు ఆడుకుంటూ ఉండడం మేడ మీద నుంచి చూస్తుండేవాడు. ఆ పిల్లలను కూడా రాజు చూస్తుండేవాడు. వాళ్ళ ముద్దు మొహాలు కలకలలాడుతూ ఉంటే రాజు అలాగే ఆ పిల్లలను చూస్తూ ఎంతో ఆనందిస్తూ ఉండేవాడు. ఇంతటి అందమైనటువంటి బిడ్డల్ని కన్నా తల్లిదండ్రులు ఎవరో అని, వాళ్ళు ఏం పుణ్యం చేసి వీళ్ళని కన్నారో కదా, నా కర్మ ఇలా రాసి ఉంది, నా భార్యలో కడుపులో 2 వుడెన్ డాల్స్ పుట్టడం ఏంటి అని అనుకొని చివరికి నా ఆశ నిరాశ అయిపోయింది కదా అని చాలా బాధపడుతూ ఉన్నాడు ఆ రాజు. కానీ ఆ రాజుకు ఆ విషయం తెలియదు. ఇంకా క్లెవర్ రాజు కాదు, ఆ పెద్ద భార్య మార్చేసింది అన్న సంగతి ఇంకా తెలియలేదు. పైగా 2 కొయ్య ముద్దులు పుట్టడం ఏమిటి నాకు, అది ఆ విషయం చెప్పుకుంటే బయట నా పరువు పోతుంది కదా అని ఎంతో విచారించేవాడు. ఇది ఇలా ఉండగా ఒక రోజున రాజు ఒకసారి రోడ్డు మీదకి, అంటే నేను బజారులోకి వెళ్తూ ఉంటే ఒక తోటలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆ రాజకుమారులు ఇద్దరు ఆడుకోవడానికి వచ్చిండ్రు. ఒక పిల్లవాడు ఒక కొయ్య ఏనుగుని తాడు కట్టి లాగుతున్నాడు. రెండో వాడు ఒక మట్టి ఏనుగుని లాగుతున్నాడు. కొయ్య ఏనుగుని లాగుతున్న పిల్లవాడు ఏనుగుని ఒక నీళ్ళ గుంట దగ్గరికి లాక్కపోయి, ఏనుగమ్మ ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు, నీళ్లు తాగు ఏనుగు, నీళ్లు తాగు ఏనుగు అన్నాడు. అది చూసి రెండో పిల్లవాడు కూడా ఏనుగుని గుంట దగ్గరికి లాక్కొచ్చి, ఏనుగమ్మ ఏనుగు, నువ్వు కూడా నీళ్లు తాగు ఏనుగు అన్నాడు. మరి ఒకడు ఫస్ట్ వాడిదేమో చెక్కతో తయారు చేసినటువంటి వుడెన్ ఎలిఫెంట్, ఇంకోటిది మట్టితో తయారు చేసినటువంటి ఎలిఫెంట్. మరి చెక్క తీసుకొచ్చి వాటర్ దగ్గర వేస్తే కరిగిపోతుందా? మరి ఏది కరిగిపోతుంది? మట్టి దగ్గర ఉన్నది కరిగిపోతుంది. ఇదంతా అక్కడున్న రాజు విన్నాడు. విని వాళ్ళ దగ్గరకు వచ్చి, అబ్బాయిలు ఎక్కడన్నా మట్టి ఏనుగులు, కొయ్య ఏనుగులు నీళ్లు తాగుతాయా చెప్పండి అని అడిగాడు. వెంటనే పిల్లలిద్దరూ ఒక్కసారిగా ఏమన్నారో తెలుసా? ఎందుకు తావు? మతిలేని రాజుకి కొయ్య పిల్లలు పుడితే కొయ్య ఏనుగులు, మట్టి ఏనుగులు కూడా నీళ్లు తాగుతాయి అని అన్నారు. అనగానే పిల్లలిద్దరూ ఇలా తెలివిగా సమాధానం చెప్పేసరికి రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వాళ్ళ మాటలు రాజు మనస్సుకి బాణాల్లా గుచ్చుకున్నాయి. అప్పుడు రాజు ఏమనుకున్నాడంటే, వీళ్ళు చూడబోతే ఇంకా 5 ఏళ్ళైనా నిండలేదు, నా చిన్న భార్యకు కొయ్య పిల్లలు పుట్టిన సంగతి జరిగి 5 ఏళ్లకు పైగా అయింది, వీళ్ళకి ఆ సంగతి ఎలా తెలిసి ఉంటుంది? ఇందులో ఏదో రహస్యం తప్పకుండా ఉంటుంది అని అనుకొని రాజు ఈ విధంగా అడిగిండు, అబ్బాయిలు మీరు చెప్పింది నిజమే, అయితే మీరు ఎవరి పిల్లలో చెబుతారా అని అడిగాడు. అప్పుడు ఆ 2 పిల్లలు ఇలా అన్నారు, మేము ఈ దేశాన్ని ఏలుతున్న రాజు కొడుకులం, మేము పుట్టినప్పటి నుంచి మమ్మల్ని ఆ ఇంట్లో ఉన్నటువంటి అవ్వ పెంచుకుంటుంది అని చెప్పారు. అనగానే పద అవ్వని చూపిద్దు పదండి అని రాజు అవ్వ దగ్గర తీసుకొని వెళ్ళమన్నాడు. రాజు వెంటనే అక్కడి నుంచి అవ్వ ఇంటికి వచ్చి ఆ పిల్లల సంగతి అంతా అడిగి తెలుసుకున్నాడు. ఇంతలోకి పిల్లలిద్దరూ కూడా ఇంటికి తిరిగి వచ్చారు. రాజుకి వాళ్ళను చూసేసరికి ఎంతో ఆనందం కలిగింది. అవ్వ చెప్పిందంతా వినేసరికి పెద్ద భార్య చేసిన మోసానికి ఎంతో కోపం వచ్చింది రాజుకి. వెంటనే అంతఃపురానికి తిరిగి వచ్చి పెద్ద భార్యను పిలిచాడు. రాణి వచ్చి రాజు ఎదుట నిలబడింది. అప్పుడు రాజు, ఏంటి నాకు ఎంత పెద్ద మోసం చేశావు, ఎంత మాయ మాటలు చెప్పావు, నా రెండో భార్యకు కొయ్య పిల్లలు పుట్టడమా, అంటే చెక్కతో తయారు చేసినటువంటి బొమ్మలు పుట్టడమా, ఏంటి ఇంత అబద్ధమా, ఛీ నువ్వు ఇంత అసూయ పడతావా అని బాగా తిట్టాడు. అప్పుడు కోపంగా అలా అడిగేసరికి, ఆ ప్రశ్న వినేసరికి రాణి చాలా భయపడిపోయింది. జరిగిన విషయం అంతా ఎంతో భయపడుతూ రాజుకు చెప్పేసింది. అంతా చెప్పి చివరకు పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. తర్వాత రాజు కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అని బ్రతిమలాడుకుంది. ఇదంతా వింటున్నటువంటి చిన్న రాణి రాజు ఎదుటికొచ్చి పెద్ద రాణి వారిని క్షమించండి అని కోరింది. రాజు సరేనని పెద్ద రాణిని క్షమించి, ఇక నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకు, ఇంకోసారి నన్ను మోసం చెయ్యాలని ప్రయత్నించావంటే నిన్ను కారాగారంలో పడేస్తాను అని అన్నాడు, జైల్లో పడేస్తాను అన్నాడు. తర్వాత ఒక మంచి రోజు చూసి రాజు అవ్వని పిల్లల్ని తన అంతఃపురానికి పిలిపించాడు. పిల్లల్ని చూడగానే చిన్నరాణి ఒక్కసారి వెళ్ళి వాళ్ళని కౌగులించుకొని, తన పిల్లలు కదా వాళ్ళు, కౌగులించుకొని వాళ్ళకు ముద్దు పెట్టింది. తర్వాత అవ్వని కూడా రాజుగారి అంతఃపురంలోనే ఉండమని కోరారు. అవ్వ సరేనని అంది. ఆ రాజు రాజ్యమంతటా చాటింపు వేయించి గొప్ప విందు జరిపాడు.
తర్వాత రాజు రాణి పిల్లలు అవ్వ ఎంతో సుఖంగా ఉన్నారు. పెద్ద రాణి మాత్రం తలెత్తుకు తిరగలేక అంతఃపురంలోని ఒక గదిలో ఉంటూ ఎలాగో కాలం వెళ్ళబుచ్చుకుంటుంది. అంతటితో కథ కంచికెళ్ళింది. మనం ఇంటికి వచ్చాం. పిల్లలు, ఈ కథలో వంటి నీతి ఏమైనా ఉందా? అసూయ పనికిరాదు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. అది సంగతి. ఇంతటి మంచి కథ చందమామ అనేటువంటి పుస్తకంలో వచ్చినటువంటి కథ. శుభరాత్రి.